వరలక్ష్మి బర్త్‌డే పార్టీని అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా గ్రాండ్‌గా అరేంజ్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ పిల్లలైతే కేక్‌నైతే తీసుకొని వచ్చి, "అమ్మ కేక్ కట్ చెయ్యి" అని చెప్పేసి అయితే ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఆ బర్త్‌డే కేక్ మీద "హ్యాపీ బర్త్‌డే అమ్మ వెన్నెల" అని చెప్పేసి అయితే రాసి ఉంటుంది. అది చూసిన వైష్ణవి అయితే, "వెన్నెల ఏం చేశావో నీకు తెలుసా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే, "ఏం జరిగింది వైష్ణవి?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. "చూడు కేక్ మీద నీ ఒక్కదాని పేరే ఉంది. నా పేరు లేదు. అంటే నేనంటే అమ్మకి ఇష్టం లేదని నువ్వు చెప్పడానికి సింబల్‌గా ఇలా చేశావు కదా!" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే, "ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలియదు. కానీ నేనైతే ఇలా చేయించలేదు వైష్ణవి" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. "లేదు ఇదంతా చేసింది నువ్వే. నాకు ఇష్టం లేదన్నట్టు నువ్వు చేశావు. కానీ నాకు అమ్మ అంటే ఎంత ప్రాణమో నీకు తెలిసి కూడా ఎందుకు ఇలా చేశావు? అంటే అమ్మకు నీ మీద ఒక్కదానికే ప్రేమ ఉండాలనా?" అని చెప్పేసయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, నిజం వైష్ణవి ఎందుకు అలా జరిగిందో నాకైతే అర్థం కావటం లేదు. నేను ఇలా చేయలేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి వీళ్ళిద్దరూ ఇలా తగువులాడుకుంటున్నారని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా బాధపడటంతో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ, నాన్న అయితే తనని బుజ్జరిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే మీరే ఈ బర్త్‌డేని చేసుకోండి అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.